ఓం నారాయణ ఆది నారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 85వ భాగం. ఈనాటి భాగంలో నాగమణి పొదలకూరు. అమ్మవారితో నాగమణి గారి అనుభవాలు మనం తెలుసుకుంటాం. అమ్మ పాదరేణువు నాగమణి, ఆమెది పొదలకూరు. ఈమె గొలగముడి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుని గొలగముడి స్వామి దగ్గర నిద్ర చేసి తన కుటుంబ విషయాలు స్వామివారికి విన్నవించి స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్న రోజులవి. వెంకయ్య స్వామి నాగమణికి స్వప్న దర్శనాలు కూడా ఇచ్చేవారు. అంతటి భక్తురాలు నాగమణి. పొదలకూరు గేట్ సెంటర్ నందు కాపురం ఉండేవారు. కొద్దిగా పొలము, చిన్న ఇల్లు, కాడెద్దులు. కానీ పాపం ఆమెకు 3 పిల్లలు పుట్టి చనిపోయారు. తర్వాత ఒక బాబు. లక్ష్మీ నరసింహస్వామి వారి ఇంటి ఇలవేలు పైన కూడా ఇష్టదైవము గొలగముడి వెంకయ్య స్వామి దగ్గరకు పోయి వస్తుండేవారు. అదే క్రమంలో ఒక శనివారము నాగమణి గొలగముడి వెంకయ్య స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనం అయిన తర్వాత ఆ ప్రక్కనే రోడ్డుకి దక్షిణాన ఉన్న గోపాలరెడ్డి దోశల అంగడి, చిన్న హోటల్. ఆ అంగడికి నాగమణి పోయి తన బిడ్డకు ఇడ్లీ పెట్టించుకోవాలని వెళ్ళింది. తన 4వ కొడుకు పేరు నరసింహుడు. అతని వయసు 3 సంవత్సరాలు. నాగమణి మనకిలా చెప్తున్నాడు. నేను గోపాలరెడ్డి ఇంటికి వెళ్ళిన సమయానికి ఎవరో తెలియని ఆ తల్లి గోపాలరెడ్డి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు. నేను గోపాలరెడ్డిని అడిగాను, ఆ అమ్మ ఎవరు అని. గోపాలరెడ్డి గారు కాంతమ్మ తల్లి అంటారు, చాలా సత్యవంతురాలు అని చెప్పారు. వెంటనే నా మనసున అమ్మకు నమస్కరించుకోవాలని అనిపించింది. నా చంకలో ఉన్న బిడ్డను క్రిందకి దింపి అమ్మకు పాదాభివందనం చేశాను. ఇంతలో ఆ తల్లి నా బిడ్డ వేసుకున్న నిక్కరును పట్టుకుని, ఈ బిడ్డను జాగ్రత్తగా కాపాడవే అన్నారు. అంటూనే, 3 చనిపోయినారు కదే, పీకేసినారు కదే, నేను వస్తాను పో అన్నారు. నేను మా వారు అమ్మకు నమస్కరించుకుని తిరుగు ప్రయాణమై పొదలకూరు వచ్చేశాం. కానీ తెల్లవారి మేము నిద్రలేచే సమయానికి పొదలకూరు గేటు సెంటర్లో అమ్మ ఉంది. అమ్మను చూసిన మా ఇంటి దగ్గరున్న మంగళోళ్ళ ఆయన అమ్మను చూసి వచ్చి, నాగమణి గొలగముడిలో ఉంటుంది కదా అమ్మ, ఆమె మన గేటు సెంటర్లో ఉంది అని నాకొచ్చి చెప్పారు. ఆ మాట వింటూనే స్నానం చేసి దీపారాధన చేసుకుని మా అమ్మగారు నాకు నా పెండ్లి రోజున ఇచ్చిన లక్ష్మీ పటానికి నమస్కరించుకొని ఆ పటంలోని లక్ష్మీమాతను ఉద్దేశించి, అమ్మ, నీవు గాని ఆ కాంతమ్మ తల్లివైతే నా బాధలన్నీ తొలగించు, నా జన్మాంతం రుణపడి ఉంటానమ్మా, నీకు నీ సేవ చేసుకుంటాను అని దండం పెట్టుకుని గేటు సెంటర్లో ఉన్న కాంతమ్మ తల్లిని చూసేందుకు అక్కడికి వెళ్ళాను. నేను అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ 4 మనుషులున్నారు. అమ్మ నన్ను చూసి 2 సార్లు పిలిచినట్లుగా నాకు అనిపించింది. కానీ నన్ను కాదేమో అని దగ్గరకు వెళ్ళలేదు. అమ్మ తిరిగి నా వైపు చూసి నాగమణి అని పిలిచింది. ఎద్దులు దొంగలు తోలుకుపోయారు, 3 పిల్లలు చనిపోయారు, పద మన ఇంటికి పోదాం అన్నారమ్మ. చెక్క రిక్షా మాట్లాడుకొని అమ్మను అందులో ఎక్కించుకొని మా ఇంటికి బయలుదేరాం. కొద్ది దూరం వచ్చిన తర్వాత నేను అమ్మని, మన ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాను. పచ్చంగా కల్లాపి చల్లి రంగవల్లి వేసింది లేవే, అదే కదా మన ఇల్లు అని చెప్పింది అమ్మ. మా ఇంటి ముందుకు వచ్చి కరెక్ట్గా రిక్షా ఆపి రిక్షా దిగింది. ఇంట్లోకి వచ్చింది. వెంటనే ఇసుకను నీటిని తెప్పించింది. ఇసుక నీరు కలబోసి ఇల్లంతా చల్లింది. ఎద్దులు దొంగలు తోలుకుపోయారు, ఇంకా అవి దొరకవు, అవి లేవమ్మా, ఇక రావు అని చెప్పిందమ్మ. అన్ని కార్యాలు పూర్తి చేసి అందర్నీ మింగిన ఈ ఇల్లు అసాధ్యంది, దీంట్లోది తరిమి కొట్టేసింది, నీ చేతికి అందకుండా చేస్తుంది అన్నదమ్మ. పెంచలకొన ప్రాంతంలో అడవిలో భైరవకోనలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మా కులదైవమైతే మా కుటుంబం ప్రతి పౌర్ణమికి ఆ ఆలయానికి దర్శనానికి పోయి వచ్చేవాడు. ఈ దేవాలయము పెంచలకోనలో బస్సు దిగి 3 కిలోమీటర్లు నడిచిపోతే వస్తుంది. అక్కడ భైరవకోనలో స్వామిని పూజించే పూజారి లంగోటి కట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. అక్కడికి పోయిన తర్వాత స్వామి నన్ను చూసి, నాగమణి, ఆ పొయ్యి మీద గంగాళంలో నీళ్లు కాగుతున్నాయి,
తెచ్చి స్వామి దగ్గరున్న చన్నీటిలో కలయిపోయి అన్నారు. నేను పొయ్యి మీద కాగుతున్న గంగాళానికి అక్కడ అంచు కూడా లేదు. ఆ దబరం తెచ్చి స్వామి దగ్గరున్న చన్నీటిలో కలబోసేశాను. ఆ దబరకు అంచు లేని కారణంగా నా చేతుల 2 బొటనవ్రేలు చూట్లు వేళ్లతోని, అంటే నా 4 వేళ్లతో ఆ అంచులేని దబరం తెచ్చి చన్నీటిలో కలబోసిన వెంటనే ఆ స్వామి నా చేతిలో కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇయ్యమని పలికాను. ఆ హారతి ఇచ్చాను. హారతి అయిన తర్వాత చూస్తే నా చెయ్యి కాలలేదు. అమ్మా అని అమ్మకు ఈ విషయం చెప్పాను. దైవ సంబంధములు కలిగిన వారికి అలాంటి నిప్పులు ఏం చేస్తాయి అని అన్నారు అమ్మ. అమ్మ మన ఇంటి నుండి డేగపూడి వెళ్తాము అన్నారు. మంగళోళ్ళ ఆయన నాగమణిని తీసుకుని అమ్మ కాంతమ్మ తల్లి డేగపూడికి వచ్చారు. డేగపూడి చేరిన తర్వాత అమ్మ నాగమణి వడి నిండా ఇసుక పూసింది. ఆ ఇసుకను ఓంకారాశ్రమమునకు ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఓంకారాశ్రమం బౌండరీ ఉన్నదో ఇది నాది ఇది నాది అని బౌండరీ ఆశ్రమం చుట్టూ వేసింది. ఆ రోజు సాయంత్రానికి డేగపూడి నుండి మరలా నాగమణి ఇంటికి గోపాల్ అనే మంగళోళ్ళ ఆయనతో పొదలకూరు రమేష్ స్వామిని కూడా తీసుకొని వచ్చింది అమ్మ. అమ్మాయి, నీకు నాకు 7 జన్మల బంధం అన్నారమ్మ. ఎర్రమామయ్య వస్తాడమ్మా అని కూడా అన్నారు. 7 జన్మల బంధం కదా అంటూ 3 రోజులు మన ఇంట్లో ఉంటూ జెండా చెట్టు దాకా వెళ్ళాం. గేటు సెంటర్ దగ్గర జెండా చెట్టు ఉంటుంది. ఆ జెండా చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ రమేష్ని కూర్చోబెట్టి ముఖానికి పసుపు పూసి బొట్టు పెట్టి నాగమణి అమ్మ కోసం తెచ్చిన కొత్త చీరను తీసుకొని 4 ముడులు వేసి ఆ చీరను రమేష్కి కట్టింది కాంతమ్మ తల్లి. నాగమణి చేతులలోని గాజులు తీసి రమేష్ చేతులకు తొడిగింది. ఆ తర్వాత డేగపూడి నుండి వరికుడి రమణారెడ్డి శాంతమ్మ వచ్చి పొదలకూరు నుండి కాంతమ్మ తల్లిని డేగపూడికి తీసుకొని పోయారు. వెంకయ్య స్వామిని ఆశ్రమాన్ని ప్రతిష్ఠ చేయించాలని అమ్మను అక్కడికి తీసుకొని వెళ్ళారు. నాగమణి, రమేష్, మురళి అమ్మతోనే డేగపూడికి కదిలి వెళ్ళారు. డేగపూడిలో వరికుడి రమణారెడ్డి 1988న పెద్ద నిట్టాడు సాలెలంటే వసారాలు 2 వేసి చుట్టూ దడిగా రబ్బరాకులను దడిగా అమర్చి ఆ ఆకులకు మట్టి పలుచగా కలిపి పూయించి తొలి విడతగా ఆశ్రమాన్ని నిర్మించి కాంతమ్మ తల్లి చేత వెంకయ్య స్వామి పటాన్ని ఆవిష్కరింపచేసి పూజలు జరిపించి అన్నదానం కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఓంకారాశ్రమం శంకుస్థాపన, వెంకయ్య స్వామి పటము ఆవిష్కరణము జరిగిన తర్వాత కాంతమ్మ తల్లి ఆ కార్యమును విజయవంతంగా పూర్తిగా ఉంచి మరలా ఉదయాన అనగా 3వ రోజు డేగపూడి నుండి నాగమణి గారింటికి వచ్చేశారు. గోధుమ పిండి, బెల్లము, ఎండు కొబ్బరి దంచి పిండితో కలిపి గోధుమ దోశ పోసిస్తే చాలా ఇష్టంగా తినేది కాంతమ్మ తల్లి. అన్నం తినాలని అనిపిస్తే పప్పుచారు, అన్నము, ఉల్లిగడ్డ, టమాటో, ఎర్రగడ్డ కూర చేసి పెడితే చాలా ఇష్టంగా తినేవారు. అప్పుడప్పుడు జోరు కాయవే అనేవారు. ఆ జోరంటే అమ్మకు అపురూపం. ఎట్లా చేయాలి అని అడిగితే అమ్మే చెప్పేవారు. గుంటూరు భాష కదా, జోరంటే పాయసం. అందుకే అమ్మ వాళ్లతో జోరుకాయి అనేవారు. బోండా, దోశ ఎక్కువగా అడిగేది అమ్మ. అమ్మ మన ఇంట్లో ఉన్నారు అంటే ఏ టైంలో ఏం అడుగుతుందో తెలియదు. ఏదడిగినా చేసి పెట్టగలగాలి. అమ్మకు ఎర్ర మిరప్పొడిలో ఎండు కొబ్బరి తురిమి ఈ తురుముతో కొబ్బరి పొడి చేసి ఒక డబ్బాకు పోసి పెడితే మొదలు పెట్టిందంటే అయిపోయిందాకా తీసుకురమ్మంటుంది. ఆ డబ్బా అయిపోయిందాకా నిద్ర పట్టదు. అంత ఇష్టం కొబ్బరి పొడి అంటే అమ్మకి అన్నారు నాగమణి. తరువాతి అపురూపమైన విషయాలను మనం వచ్చే భాగంలో చెప్పుకుందాం. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.